ఒకానొకనాడు అసలు నేను ఆయుధమే పట్టనని ప్రతిజ్ఞ చేసినటువంటి పరమాత్మ 2 మాటలు ఆయుధం పట్టేశాడు 18 రోజుల యుద్ధంలో. 3వ రోజు 9వ రోజు రెండూ భీష్ముడి విషయంలోనే. ఎందుకని భీష్ముడు అంత గొప్ప యుద్ధం చేసేస్తుంటే పూచిన మోదుగు చెట్టులా అర్జునుడి శరీరాన్ని కొట్టేస్తే నెత్తురు కారిపోతుంటే తన ఒంటి నిండా కూడా గాయాలైపోతే వెనక్కి తిరిగి అర్జునుడి వంక చూశాడు. ఇంత కొట్టేస్తాడా నేనుండగా? అందుకని చెప్పి ఒక్కసారి రథంలోంచి దూకేశాడు. ఆ దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఆ కుండలాలు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్ని కప్పేసింది. ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల. ఆయన రథం మించి దూకినప్పుడు కడుపులో ఉన్న జగములన్నీ ఊగిపోయేట. చక్రంబు చేబట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజార. ఆ చక్రం పట్టుకుని నేను చంపేస్తాను భీష్మ అని వస్తుంటే పైన వేసుకున్న పచ్చని ఉత్తరీయం జారి పడిపోయింది. అర్జునుడు రథం దిగి పరిగెత్తుకొచ్చి నమ్మితిలాలా ఉనగుబాటు చెయ్యకు మన్నింపు మని క్రీడి మరల దిగువ